హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ చూపిస్తున్నాను కదా పేపర్లో, ఏంటని అనుకోకండి. ఇక్కడ ఇవన్నీ మొత్తం ఒరిజినల్ కూడా చూపిస్తానమాట. పేపర్లో వేసిన క్లిప్ కరెక్ట్గా ఉంది, అందుకే పెట్టానమాట. ఇక్కడ పేర్లు చూడండి, మనకి ఈ పేర్లు అయితే తెలియవు కానీ ఆంగ్ల నెమా అని ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఐబీ అంట, డ్రాకెనా అంట, ఇది కూడా చాలా ఇళ్లల్లో ఉంటుంది కదా. తర్వాత స్నేక్ ప్లాంట్ అనమాట. ఇవన్నీ గాలిని ప్యూరిఫై చేస్తాయని ఈనాడు పేపర్లో వేసాడు అనమాట. అయితే ఇందులో 3 రకాల మొక్కలు అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయండి. అవి ఒరిజినల్గా చూపిస్తాను. అంటే మా ఇంటి దగ్గర అంటే ఒకటి ఉండేది, ఇంకొక 2 మా నైబర్స్ దగ్గర ఉండే అనమాట. ఇది చూసిన తర్వాత వెంటనే అడిగి తెచ్చి వేసానండి. అవి చూపిస్తానండి. డ్రాకెనా ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, ఇంకోటి ఆంగ్లనేమో ఏదో పేరు ఉంది కదా అదనమాట. చూడండి, ఇలాంటివి గాలి ప్యూరిఫై చేస్తాడు అన్నాడు కాబట్టి ఇదిగోండి, ఇదేమో ఒకటి. ఇది అందులో ఉందా, ఉంది కదా, ఇది ఒకటి. తర్వాత డ్రాకెనా అని ఉంది కదా, అది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట డ్రాకెనా అనేది. తులసి మొక్కలు, తమలపాకు ఇవన్నీ పక్కనే ఉంటాయి అనమాట. డ్రాకెనా చూపిస్తాను చూడండి. ఇది కూడా డ్రాకెనా అని పేపర్లో రాశాడు కదా అదనమాట. తర్వాత స్నేక్ ప్లాంట్, అది కూడా బాగా కాటన్స్లో ఎదుగుతుందండి. అది స్నేక్ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి స్నేక్ ప్లాంట్. ఇందులోనే కనకాంబరం మొక్కలు అవి ఉన్నాయన్నమాట. తులసి మొక్కలు ఆటోమేటిక్గా వచ్చేయండి, అంటే విత్తనాలు ఉంటాయి కదా, వాటిని బట్టి వచ్చేస్తాయి అనమాట తులసి మొక్కలు అవి. ఇదనమాట. ఇక్కడే ఇంకా ఇన్సులిన్ మొక్క అనమాట. ఇది అమెజాన్లో వెతికాను. ఇన్సులిన్ మొక్క, మధుమేహం మొక్క అని ఉంటుందన్నమాట. ఇది ఒక ఆకు తింటే మంచిదంట. చాలా తొందరగా చిన్న కాండం తెచ్చి నాటానమాట. అడుగున దుంపలా ఉంటుంది. కాండం తెచ్చి నాటినా సరే ఇది అలా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఇది పక్కన సరస్వతి ఆకు అనమాట. సరస్వతి ఆకు, బ్రాహ్మీ ఆకు అంటాం కదా అదనమాట. అయితే ముందు రోజు ముగ్గులన్నీ పెట్టేసుకున్నాం అనమాట. అంటే మ్యాక్సిమం శుక్రవారం టైంలో ఇలా పెడతాను అనమాట. శుక్రవారం ముందు రోజు నైట్ ఉదయం లేచిన వెంటనే తీసిన వీడియో క్లిప్ అనమాట. అలాగే ఇక్కడ ఏమైనా ప్రత్యేకమైన పండుగలప్పుడు, జాతరలప్పుడు పరసలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళను, ఎక్కువగా మా హస్బెండ్ మా పాప వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కొని తెచ్చినవి చూపిస్తాను అండి. స్కిప్పింగ్ తాడు తీసుకుందనమాట. తర్వాత మ్యాప్స్ అనేవి తెచ్చుకోమన్నాను. ఇండియా మ్యాప్ ఒకటి, అలాగే వాల్ మ్యాప్ ఒకటి. 20 రూపీసే పడ్డాయిలండి. నార్మల్గా వాల్ స్టిక్కర్ తీసుకుందాం అనుకున్నాను మీషోలో, అవి అయితే ఎక్కువ రేట్ ఉన్నాయన్నమాట. తర్వాత ఆయిల్ క్యాన్స్ అనేవి చాలా రోజుల నుంచి రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే ఇవి యూట్యూబ్లో చూసినవే, గణపతిలాగా కనిపిస్తాయి. ఐస్ అవి వేసిన తర్వాత చక్కగా ఇందులో మొక్కలు వేసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే నార్మల్గా మొక్కలు వేయడానికి ఎక్కువ మంది యూజ్ చేస్తారులేండి. అయితే పై వైపున కట్ చేసే కంటే ఇలా ఒక షేప్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అలా అనమాట. బాగున్నాయిలేండి, వేసిన తర్వాత అయితే చాలా బాగున్నాయి. అడుగును బేస్ కట్ చేసేయాలి. ఇలా పర్మనెంట్ మార్కర్ ఉంటుంది కదా, అంటే వాటర్ వేసిన తడవని మార్కర్ ఉంటుంది అనమాట. దాంతో ఐస్ అనేది డ్రా చేస్తానండి. ఇలా ఐస్ డ్రా చేసామన్నమాట. తొండం పక్కన ఐస్ డ్రా చేసి తర్వాత మీ ఇష్టం అనమాట. బొట్టు ఎలా నచ్చినట్టు పెట్టుకోవచ్చు. తొండం షేప్కి చిన్నగా డెకరేషన్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. చాలా బాగున్నాయండి. మొక్కలు వేసిన తర్వాత అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. ఇవి మొక్కలు వేసిన క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. చాలా బాగుందండి. ఆయిల్ క్యాన్స్ని ఇలా రీయూజ్ చేయడం అనేది మనకి ఎప్పుడైనా సరే మ్యాక్సిమము ఈ పని చాలా రోజుల నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాను, కానీ అలా వాయిదా పడిపోతుంది అనమాట. ఒక్కసారి ఏదైనా, నేను మొన్నే ఒక రూల్ చదివాను అనమాట. మనకి ఏదైనా పని చేయాలని అనిపించలేనప్పుడు 5 minute రూల్ పాటించాలంట. అంటే ఒక్క 5 minutes మనకి ఇష్టం లేకపోయినా సరే ఆ పనిని అనేది స్టార్ట్ చేయాలంట. ఒక 5 minutes చేస్తాను అని అనుకొని స్టార్ట్ చేయాలంట. అంటే 5 minutes తర్వాత ఆటోమేటిక్గా మనం ఆ పనిని కంటిన్యూ చేస్తామన్నమాట. అంటే చాలా పనులు మనకి తెలియకుండానే తర్వాత చేద్దాం, నెక్స్ట్ డే చేద్దాం అనేసి వాయిదా వేస్తాం కదా. అలా వాయిదా వేయకుండా ఉండాలంటే, అంటే వాయిదా వేయకుండా చేయడం మంచి పనే, కానీ మనిషి యొక్క బ్రెయిన్ ఏంటంటే నెక్స్ట్ డే చేద్దాంలే, ఈరోజు అలసిపోయాం కదా, ఇలా ఆలోచిస్తుంది అనమాట. అలా కాకుండా మనము చేయాలనుకున్న పని ఆ రోజే కంప్లీట్ అవ్వాలనుకోండి, ఒక 5 minute రూల్ అనేది పాటించాలంటే ఇది ఒక టెక్నిక్ అంటే నేను చూశాను. అంటే 5 minutes మనకి నచ్చని పని అయినా సరే, నచ్చిన పని అయినా సరే, ఏదైనా సరే మనకి ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే, కానీ ఆ పని చేయాలి అనుకుంటే 5 minutes స్టార్ట్ చేసి, అంటే 5 minutes స్టార్ట్ చేస్తాను, 5 minutesలో
ఒక 5 మినిట్స్ చేసి చూస్తానని మనం అనుకోవాలంట. అనుకున్న తర్వాత ఆటోమేటిక్గా 5 మినిట్స్ చేసిన తర్వాత ఆ పని అనేది కంటిన్యూ అవుతుందంటే అండి. మ్యాక్సిమం ఇది ట్రై చేస్తే పర్లేదు, బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఒక 5 మినిట్సే చేస్తాము అనేసి మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా పనిలో పడిపోతాం అనమాట. ఇంక ఇది కంప్లీట్ చేసేయాలి అనిపిస్తుంది. ఏదైతేనే ఈ ఆయిల్ బాటిల్స్ యూజ్ చేయడం అనేది ఇన్నాళ్ళకి అయిందనమాట. చాలా రోజుల నుంచి వచ్చాను. ఇంకా అయ్యా ఆయిల్ బాటిల్స్తో వేరేవి ఏమన్నా చేయాలా, ఇటువంటివే చేయాలా అనేది ఆలోచిస్తానండి. అలాగే ఇంట్లో ఈ పని మొదలెట్టిన తర్వాత ఇంకొక 2 మా పాప చేస్తానన్నదనమాట. ఆయిల్వి కాదు, వేరేవి తనకి చేయడానికి ఇచ్చాను అనమాట. తను కూడా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసిందిలేండి. అవేంటనేది కూడా చూపిస్తాను. అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, కలర్ఫుల్గా. తనకు ఐడియా ఇచ్చాను, తను చేస్తానన్నది కాబట్టి సరే చేసుకొని తనకు అప్పచెప్పాను అనమాట కొద్దిగా. ఇవైతే మొక్కలు వేసిన తర్వాత చాలా బాగున్నాయి. అడుగున క్యాప్ దగ్గర చిన్న హోల్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే వేసిన వాటర్ అందులో ఉండిపోయింది అనుకోండి, ఎక్కువగా మొక్క అనేది సరిగా ఎదగదు. కొద్ది వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ బయటకు వచ్చేయాలి. అడుగున చిన్న హోల్ పెట్టాలి క్యాప్ దగ్గర. అది పెట్టేసి మొక్క అనేది కూడా వేసాంలేండి. అయితే వీడియో ఆ ఫోటో ఉందో లేదో చూస్తాను. అయితే మా పాప చేసినవి చూపిస్తాను, ఆగండి. ఇలా అనమాట. ఇవి వేస్ట్వే గిన్నెలు. పాత సామాన్లోకి కమ్మినా కూడా ఏమీ రావడం లేదు కదండి. మొక్కలు వేసుకోవడం బెటర్ అనమాట. స్టీల్ కొత్తది ఎంత రేటో పాతది ఇచ్చినా ఏమి రావన్నమాట. ఇలా ఒకటి అల్యూమినియంది, లోపల కొత్తదేనండి ఇది. అల్యూమినియం వాడకూడదు అంటారు కదా, లోపల వాడకుండా చేసినా కొత్తదైనా సరే అది ఒకలా వచ్చేస్తుంది అనమాట. ఎందుకులే ఇటువంటి వాటిలో యూజ్ చేయడం అనేసి దాన్ని ఇలా యూజ్ చేస్తానమాట. మా పాపయ్య వేసిందిలేండి కలర్ అంతా. లాస్ట్లో ఇలా టచ్ అప్లు నేను ఇచ్చాను. ఇది ఫైనల్ లుక్ అనమాట. వీటిలో కూడా మొక్కలు వేసామన్నమాట. అయితే మా పాపకు అప్పచెప్తే బాగానే చేస్తుంది, కానీ ఇంకా డబుల్ పని అవుతుంది అనమాట. తన మొత్తం డ్రెస్కి మొత్తం క్రింద వైపున పేపర్లు వేసాను అడుగున, అయినా సరే పేపర్లకి అన్నింటికి పామేస్తుంది అనమాట. ఇదండి మొక్క వేసిన తర్వాత చాలా బాగుందనమాట. ఇదండి అవుట్పుట్ అనేది. ఇలా వేస్ట్ ఏమైనా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక పని మొదలెడితే మిగతా పని కూడా అయిపోయిందనమాట. థ్యాంక్ యూ.